మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. కట్లు వేయడము, కట్లు విప్పడము, ఈ తాంత్రిక మంత్రయంత్ర తాంత్రిక విధానంలో ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ మధ్య చాలా మంది గురుగారు కట్లు వేయడము, కట్లు విప్పడం ఇవి రెండు మాకు కావాలి, ఇవి ఇవి మాత్రమే కావాలని చెప్పేసి వచ్చేటువంటి వారు కూడా, వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, కొంత విధానము తెలిసిన తర్వాత మరి ఆ విధానంలో శక్తివంతంగా ముందుకు వెళ్ళాలి అంటే, వారికి సపోర్టింగ్‌గా వచ్చేటువంటి దేవీ దేవతలను ఆపగలగాలి. మరి ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటి విధానం కాదిది. తర్వాత ఈ కట్లు వేయడము అనేటువంటి విధానంలో ఇది ఎక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే, శత్రువు అంటే మీకు విపరీతంగా ఇబ్బంది కలిగించేటువంటి శత్రువు బాగా ధనవంతుడో, లేకపోతే అధికార బలం ఉండొచ్చు, లేదంటే శక్తివంతుడిగా అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి గనుక అయి, మీకు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే, తప్పనిసరిగా ఇది వేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇంకొక విధానంలో, రెండో విధానంలో ఏమిటంటే, సరే ఏదైనా ఒక కాంపిటీషన్, ఒక వృత్తి కావచ్చు, లేదంటే రాజకీయ రంగం కావచ్చు, ఇతరత్ర ఇంకేదైనా రంగంలో ఇతను నాకు పోటీ అవుతారు అని అనుకుంటే మాత్రం, దీనికి కూడా అతడు ముందుకు పడకుండా ఇలా వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా జరిగేది ఏమిటి అంటే, మీ యొక్క దేవత అంటే ఇంటి దేవత కావచ్చు, ఇంటి దేవత ఉంటుంది, అదొక విధానం ఉంటుంది, కుల దేవత ఉంటుంది, గ్రామ దేవత ఉంటుంది. ఇలా వీటిని అన్నిటినీ కూడా అంటే మీకు సపోర్టింగ్‌గా వచ్చేటువంటి దేవతలందరినీ కట్టివేయడం అనేటువంటిది ఈ విధానం. కట్టివేయడం అంటే బిడ్డ వాళ్ళని కట్టివేయడం కాదు. దీనికి సంబంధించిన వీడియో తర్వాత ఒకటి చేస్తా నేను. ఆపుతా ఉంటుంది. మనం పంపించినటువంటి ఒక శక్తి ఆపుతా ఉంటుంది. అంటే ఇది కట్లు వేయడం కిందకొస్తుంది. అయితే కట్లు వేయడంలో రకరకాల విధానాలున్నాయి. శరీరానికి కట్టు వేయడము, ఇంటికి కట్టు వేయడము, సంపదలకు కట్టు వేయడము, అలాగే మీ సమస్తం అంటే షట్‌చక్రాలకు వేయడం, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ వేసే విధానాన్ని బట్టి మన శక్తిని అంటే మనం చేసేటువంటి మనం ఏ దేవి దేవతతో చేస్తే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. ఇదొక చాలా పెద్ద సబ్జెక్ట్. యూట్యూబ్ తెలుగు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కట్లు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అలాగే దశమహావిద్యలు ఖచ్చితంగా మనిషి చేయాలి. అంతకుముందు ఏమిటంటే, ఈ దశమహావిద్యలు చేస్తే ఇలా అలా అని చెప్పేసేసి రకరకాలుగా వ్యాఖ్యానించడం అనేటువంటిది జరిగింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, లలితాదేవి, లలిత అమ్మవారు, ఈ కమలాత్మిక, లక్ష్మీదేవి, రాజశ్యామల, రాజరాజేశ్వరి, వీరంతా కూడా ఎల్లమ్మ, మనం రేణుక ఎల్లమ్మ, మనము వజ్ర వైరోచని అనేటువంటి విధానం ఉంటుంది. వీరందరూ కూడా దశమహావిద్యలే కదా! మరి ఎందుకు ఇలా అంటున్నారు అంటే, తెలిసి తెలియకుండా ఇలా చెప్పడం అనేటువంటిది జరిగింది. సరే, అందుకే నేనేం చెప్తానంటే, ముందు సబ్జెక్టులను తీసుకోవాలి, నాలెడ్జ్‌ని పెంచుకోండి. మీకు మీరు పెరిగితే, మీరు పెరగడం అంటే మీ సబ్జెక్ట్ పెరగడమే, మీ నాలెడ్జ్ పెరగడమే, మీరు చైతన్యవంతులు కావడమే, అవేర్‌నెస్‌లో ఉండడమే. మీరు ఇలా ఉంటే ఏ సమస్యనైనా కూడా చాలా సులభంగా మీరు తుత్తునియలు చేసుకుంటూ వెళ్తారు. ఇక ఈ కట్లు వేయడము తర్వాత ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అంటే కట్లు వేయడం ఇబ్బంది కాదు బిడ్డ. వాస్తవంగా కట్లు వేయడం సులభం. కట్లు విప్పడమే చాలా కష్టంగా ఉంటుంది. అది చాలామంది ఉంటూ ఉంటారు. గురుగారు మేము అక్కడ విప్పించుకున్నాము, పూర్తిగా పోలేదు, లేకపోతే ఏదో చెప్తుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. మేము ఒక ప్రాసెస్‌లో ఉన్నారు కాబట్టి, తెలిసిన విధానంతో కొంత, తెలియని విధానంతో కొంత, తెలుసుకొని కొంత విప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి పరిపూర్ణంగా పోవు. దాని యొక్క విధానం అంతా కూడా చాలా 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 విభిన్నంగా ఉంటుంది. సరే. ఈ కట్లు వేయడము, కట్లు తీయడము.
ఈ అంటే ఎవరికైనా సరే మన మీదికి వస్తున్నారు అని అనుకున్నప్పుడు ముఖ్యంగా వారి యొక్క బలాన్ని ఆపాలి. వారి యొక్క ఏ విధమైనటువంటి బలమైనా సరే ఆపడం అనేటువంటిది దీనితోని సాధ్యమవుతుంది. కట్లు వేసి మనము అంటే ఒక మనల్ని ఇబ్బంది పెడుతున్నారనుకున్నప్పుడు ప్రయోగం చేసేటువంటి విధానం ఉంటుంది. మనల్ని మనము రక్షించుకోవాలి. ధర్మహింస తదైవచ, మీరు ఏ మార్గాన్నైనా అనుసరించండి. అది మన ధర్మం అయినప్పుడు మనం తప్పకుండా చేయాల్సిందే. ఇందులో ఎలాంటి మొహమాటానికి తావులేదు. కనుక ఈ విధానంలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం